ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నిన్నటి దినాన నువ్వు బైబిల్ను మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది అనే సందేశాన్ని మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనలను ముదమి వచ్చు వరకు ఎత్తుకొనువాడని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనాన్ని మీ ముందుంచి వివరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏ సందర్భంలో ఈ వాగ్దానాన్ని మనకు చేశాడోనని నేను ఆ పై వచనాలను చదివాను. అప్పుడు నాకు ఒక అద్భుతమైన వచనము కనిపించింది. అదేమిటంటే, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. నా చిన్నప్పుడు నేను ఈ వచనాన్ని చదివాను కానీ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడైతే ఆ వచనాలు చదవగానే దేవుడు దేవతలను ఎద్దేవా చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. బేలు అనేది బయలు దేవత యొక్క మరొక పేరు. ఈ బయలు బాబిలోను యొక్క ప్రధానమైన దేవుడు. ఇతనినే మార్దూక్ అని కూడా అంటారు. ఈ మార్దూకు కొడుకే నెబో. బబులోను దేశస్థులు జ్ఞానం కోసం ఈ నెబో దేవతను ఆరాధిస్తారు. సరే, ఈ తండ్రి కొడుకులు బబులోను దేశస్థుల చేత ఊరేగించబడుతున్నప్పుడు జరిగిన సంఘటనను దేవుడు ఇక్కడ ఎద్దేవా చేస్తున్నాడు. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. అంటే బేలు పడిపోతోంది, నెబో కూడా ఒరిగిపోతోంది. అనగా ఆ దేవతలు ఊరేగింపులో జంతువులపై పెట్టి మోయబడుతున్నాయి. అలాంటి సందర్భంలో జంతువులు వాటిని మొయ్యలేక నీరసించిపోతున్నప్పుడు వాటి భుజాలపై ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఒరిగిపోతున్నాయి, కృంగిపోతున్నాయి అని చెబుతూ దేవుడు సవాలుతో కూడినటువంటి వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడు. ఏమిటంటే, వారు వారి దేవతలను మోస్తున్నారు. ఆ దేవతలను మోస్తున్నటువంటి జంతువులు అలసిపోతున్నాయి, తప్పించుకోవాలనుకుంటున్నా తప్పించుకోలేకపోతున్నాయి. ఇశ్రాయేలు వారలారా, నేనైతే మిమ్ములను మోస్తున్నాను అని రోషముతో సవాలుతో కూడిన వాగ్దానాన్ని దేవుడు ఈ 46వ అధ్యాయము 4వ వచనములో చేయుట నేను గమనించి ఆ దేవుని యొక్క సవాలును ఈ ఉదయకాలం మీ ముందు ఉంచుచున్నాను. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకు సవాలు చేస్తున్నాడు. ఏకైక దేవుడు గనుక, సర్వశక్తుడైన దేవుడు గనుక ఆయన సవాలు చేస్తున్నాడు. అంటే నాలాంటి వారు ఎవరు లేరని, నాలాగా ముదమి వచ్చే వరకు మిమ్మలను మోసేవారు ఎవరూ లేరని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలులను ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, ఆయనను అంగీకరించిన మనలను కూడా ఆయన మోసే దేవుడు. ముదమి వచ్చే వరకు ఆయన మనలను ఎత్తికొనుచు రక్షిస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక వయసు వచ్చేంత వరకే ఎత్తుకోగలరు, ఆ తర్వాత ఎత్తుకోలేరు. కానీ మన పరమ తండ్రి అయితే మరణము వరకు ఆయన మనలను ఎత్తుకొనుచు రక్షించే దేవుడు. ప్రియులారా, మోషే భక్తుడు కూడా దేవుని గురించి ప్రస్తావిస్తూ, ఈ లోకములో ఎన్నో జనాంగాలున్నాయి, ఎన్నో దేశాలున్నాయి, వారందరూ వివిధ దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. కానీ మనము ప్రార్థన చేయగానే మన ప్రార్థనకు జవాబిచ్చే ఇలాంటి దేవుడు మరి ఏ జనానికి ఉన్నాడు అని ఇశ్రాయేలీయులను ప్రశ్నిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుని పక్షాన మోషే ఇక్కడ సవాలు చేస్తూ ప్రశ్నిస్తున్నాడండి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, ఈ లోకము విగ్రహాలకు ప్రాధాన్యతనిచ్చుచున్నది. అయితే వాటిలో ఏమీ లేదు అని బైబిల్ చెప్తోంది. ఏమీ లేదు అంటే దైవత్వం ఏమీ లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇక నేను చెప్పునదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా? ప్రియులారా, దైవత్వము లేని విగ్రహములు మనలను మోయలేవు, మనలను రక్షించలేవు, మనలను కాపాడలేవు. మన దేవుడు సజీవము గల దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, విశ్వాసముతో ఆయనను ప్రార్థించండి, విశ్వాసముతో ఆయనను సేవించండి. ఆయన మీ ప్రార్థన విని మీకు ఇప్పుడే సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మీరు మాతో సవాలు చేస్తున్నారు. సవాలు చేసి రక్షిస్తాను అని మీరు వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని నమ్మి ఈ మాటలు వింటున్న వారు నీకు ప్రార్థించి విడుదల పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.